హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ సార్ మ్యాథ్స్ క్లాస్. మనం నిష్పత్తి అనుపాతంలో ఆల్రెడీ పార్ట్ 1 కి సంబంధించి ఒక 15 బిట్లు కవర్ చేయడం జరిగింది, చాలా రకాల మోడల్స్. ఇప్పుడు పార్ట్ 2 లో కూడా మరికొన్ని మోడల్స్ అనేవి చూద్దాం. ఎందుకంటే నిష్పత్తి అనుపాతం అనేది డిఎస్సి లో మోస్ట్ ఇంపార్టెంట్ గా చెప్పుకోవాలి. కాబట్టి మనకు ప్రతి బిట్ ఇంపార్టెంట్ కాబట్టి ఏ మోడల్ కూడా మిస్ చేయకుండా అన్ని మోడల్స్ కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ పార్ట్ లో ఆల్రెడీ 15 క్వశ్చన్స్ చెప్పడం జరిగింది. పార్ట్ 2 లో 16 క్వశ్చన్ నుంచి చూస్తే 16ది A:B ఇచ్చాడు, B:C ఇచ్చాడు. మనకేమో A:B:C అడుగుతున్నాడు. ఇటువంటి క్వశ్చన్స్ లో మనం ఇప్పుడు కూడా A:B ఉంది కదా, A:B ఏమో 2:3 అంటున్నాడు. ఇప్పుడు మనకి B:C, ఇందులో మనకి B:C లో B ఉంది కదా, కాబట్టి మనకి ఏ విధంగా రాయాలంటే B:C అని ఈ విధంగా రాస్తే అప్పుడు మనకి B ప్లేస్ లో ఏముంది 4 ఉంది, కాబట్టి దాని ఎదురుగా 4:7 మనం రాసుకోవాలి. అప్పుడు మనకి ఏమొస్తుంది A:B:C. ఆ విధంగా చూస్తే ఇప్పుడు మనం దీన్ని ఎలా చేయాలంటే ఎన్ షేప్ అంటే ఈ విధంగా రాసి తర్వాత ఈ విధంగా చేసి తర్వాత ఈ విధంగా చేయాలి. ఆ విధంగా ఇంటూ చేయాలి. 2 4s 8, 4 3s 12, 3 7s 21. ఆ విధంగా 8:12:21 అనేది A:B:C అవుతుంది. కాబట్టి ఈ ప్యాటర్న్ ఏదైతే ఉందో అది మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి ఫస్ట్ రెండు రేషియోల్లో కూడా ఇచ్చిన రేషియోలో ఏదైతే ఈక్వల్ గా ఉంటుందో దాని కింద సేమ్ అదే నెంబర్ మనం రాయాలి. ఆ విధంగా చేస్తే A:B:C కనుక్కోవచ్చు. నెక్స్ట్ 17 చూస్తే ఇక్కడ A/3 = B/5 అన్నాడు, B/6 = C/9 అన్నాడు. అయితే A:B:C కనుక్కోమంటున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం A:B ఏ విధంగా కనుక్కోవచ్చు? A:B అంటే A/B అంటే ఆ B ఇక్కడ తెచ్చామనుకున్నప్పుడు A/B అవుతుంది. A/B అంటే ఏంటి? A:B అనే కదా. అప్పుడు 3 ఏమో ఇక్కడికి వస్తుంది, కాబట్టి 3/5 ఏమో 3:5 అవుతుంది. నెక్స్ట్ B:C ఏమవుతుంది? C ఇక్కడికి వస్తే 6 ఏమో అక్కడికి వెళ్తుంది, అప్పుడు B:C 6/6:9 అవుతుంది. ఇప్పుడు చూస్తే ఇక్కడ B ఉంది, ఇక్కడ B ఉంది, కాబట్టి మనం దేనికన్నా అది రాసుకోవాలి. కాబట్టి A:B అనేది 3:5 కాబట్టి B:C అంటే B కన్నా సేమ్ యాజ్ ఇట్ గా B రాసుకుంటే B ప్లేస్ లో ఉండేది ఇక్కడ 5, మరి ఇక్కడ B ప్లేస్ లో ఏముంది 6 ఉంది, కాబట్టి 5 కి ఎదురుగా 6 రాసుకోవాలి. కాకపోతే ఇక్కడ మనం దీన్ని తగ్గించవచ్చు. ఏ విధంగా తగ్గించవచ్చు? ఈ రెండు కూడా 3 తో డివైడ్ అవుతాయి. 3 2s 3 3s కాబట్టి 2:3 అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం 6 కూడా వేయాల్సిన అవసరం లేదు. 2:3 వేస్తే చాలు. ఇప్పుడు మనకేమొస్తుంది? A:B:C వస్తుంది. మనం ఇందాక చెప్పాం ఎన్ షేప్ అంటే ఈ విధంగా మనకు రావాలి అని చెప్పాను. కాబట్టి ఫస్ట్ ఈ రెండు ఇంటూ చేయాలి. 3 2s 6, తర్వాత ఈ రెండు ఇంటూ చేయాలి. 2 5s 10, తర్వాత 5 3s 15. కాబట్టి 6:10:15 ఈ విధంగా ఇస్తే మనం A:B లోకి B:C లోకి మార్చుకొని అప్పుడు A:B:C అనేది కనుక్కోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ ఇంకొన్ని మోడల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ 2A = 3B, 4B = 5C. మనకి B:A:C కనుక్కోమన్నాడు. మనకి A:B:C అనేది కనుక్కోమనలేదు. కాబట్టి ఫస్ట్ మనము ప్రాసెస్ ప్రకారంగా A:B:C కనుక్కున్నాం, తర్వాత దాన్ని మనం ఎక్స్చేంజ్ చేస్తే సరిపోద్ది. కాబట్టి ఇప్పుడు 2A = 3B కదా, A:B కావాలంటే ఏ విధంగా చేయాలి? A:B అంటే అర్థం ఏంటి? A/B అంటే A కిందకి B రావాలి, అంటే B ఇక్కడికి వస్తే A/B అవుతుంది. కాబట్టి 2 ఇక్కడికి వచ్చింది అనుకోండి 3/2 అవుతుంది, అంటే A:B ఏమో 3:2 అయ్యింది. నెక్స్ట్ ఇప్పుడు B:C ఏ విధంగా అవుతుంది? C ఇక్కడికి వస్తే కిందకు వస్తే B/C అవుతుంది, B:C. మరి ఇక్కడ 4 ఉండకూడదు, 4 ఇటువైపు వస్తే 5/4 అవుతుంది, కాబట్టి 5:4. ఇప్పుడు మనకి A:B తెలుసు, B:C తెలుసు. A:B:C మనకి ఇప్పుడు తెలిస్తే చాలు. ఇక్కడ B ప్లేస్ లో 2 ఉంది, అంటే ఈ రెండింటిలోన ఈ రెండు రేషియోల్లో కూడా మనకి ఏది కామన్ గా ఉంది? B అనేది కామన్ గా ఉంది. కాబట్టి B కి ఎదురుగా దాని కిందనే రాయాలి 5:4. B తాలూకు అదేంటి 2 కదా, కాబట్టి 5:4 ఇక్కడ రాయాలి. అలా రాస్తే మనకి ఏమొస్తుంది? A:B:C వస్తుంది. కాబట్టి 3 × 5 15, ఇంతకు ముందు చెప్పుకున్నట్టు 5 2s 10, 2 4s ఈ విధంగా, తర్వాత ఈ విధంగా 2 4s 8. ఇప్పుడు మనకి వచ్చిన రేషియో అనేది A:B:C. మనకు అడిగిందంటే B:A:C. మరి ఇందులో B తాలూకు అది సెకండ్ ప్లేస్ కదా, అంటే B తాలూకు సెకండ్ ప్లేస్ కాబట్టి 10, తర్వాత A ఏమో ఫస్ట్ ప్లేస్ కాబట్టి 15, C ఏమో లాస్ట్ ప్లేస్ లో ఉంది కాబట్టి ఇక్కడ కూడా C లాస్ట్ ప్లేస్ లో ఉంది కాబట్టి 8. ఆ విధంగా B:A:C అనేది ఆ విధంగా చేయాలి. అంటే మనం రెగ్యులర్ గా A:B:C కనుక్కోవాలి, కానీ వాడేమో అడిగాడో కూడా మనం చూడాలి. వాడేమో రివర్స్ లో కొంచెం మారుస్తూ అడిగాడు, కాబట్టి ఆప్షన్స్ లో మనకి ఇది కూడా ఉంటది, కానీ మనకి అడిగిందేమో ఈ ఆర్డర్ కాదు, ఈ ఆర్డర్ లో అడిగాడు, మనం ఆ ఆర్డర్ లోకి మార్చుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ 19th చూస్తే ఇక్కడ A:B ఇచ్చాడు, B:C ఇచ్చాడు. మనకేం A:C అడిగాడు.
మనకి A:B:C అడగలేదు, కానీ A:C మనకు అడుగుతున్నాడు. ఇప్పుడు కూడా A:B:C అదే కనుక్కుంటే చాలు. ఇక్కడ A:B 2:3 అన్నాడు. ఈ రెండింటిలో కూడా మనకి కామన్ గా ఉన్న రేషియో అంటే ఏ పదము బి అనే పదమే కామన్ గా ఉంది కాబట్టి A:B దగ్గర 2:3 అలా ఉంచండి. ఇక్కడ B:C అంతా 7:8 కాబట్టి బికి ఎదురుగా 7:8 అనేది రాసుకోవాలి. అప్పుడు మనకి ఏమొస్తుంది, A:B:C వస్తుంది. కాబట్టి 2 7s 14 7 3s 21 3 8s 24. అంటే ఇప్పుడు మనకి A:B:C ఇది వచ్చింది. మనకి అడిగింది అంటే A:C అడిగాడు అంటే ఫస్ట్ ఏ తాలూకు వాల్యూ చూడాలి. ఏ తాలూకు వాల్యూ అంటే ఫస్ట్ టర్మ్ 14:C లాస్ట్ టర్మ్, C ఏమో లాస్ట్ టర్మ్ ఉంది కాబట్టి 24. ఇప్పుడు ఇది మనకి డివైడ్ అవుతుంది 2 తోటి. 2 7s 2 12s అంటే A:C ఎంత వచ్చింది, 7:12 వచ్చింది. ఈ విధంగా A:B B:C ఇచ్చి మనకి A:C కూడా అడగచ్చు, లేదా C:A అడగచ్చు, లేదా ఈ విధంగా కూడా మనకి 2A = 3B ఈ మోడల్లో కూడా అడగచ్చు. కాబట్టి ఏది కూడా మిస్ చేయకుండా చూడాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 20ది 1500 రూపాయలను ABCలు పంచుకోగా A:B అంటే ఏబీలు ఇద్దరు కూడా 1:2 రేషియోలో పంచుకున్నారట. B:Cలు 2:3 రేషియోలో పంచుకున్నారు. అయితే సికు ఎంత వాటా వస్తుందని అంటున్నాడు. ఈ విధంగా మనకి విడివిడిగా ఇచ్చాడు. అంటే ఏబీలు ఇద్దరు పోల్చేటప్పుడు 1:2లో ఉందంటున్నాడు, బీసీలు ఇద్దరిని పోల్చేటప్పుడు 2:3లో ఉందని అంటున్నాడు. మనకు అడిగిందేమో సి ఒక్కడి తాలూకా వాటా అంటే సికి వచ్చేది ఎంత అని అడుగుతున్నాడు. మనం ఇటువంటి సందర్భంలో కూడా మనం ఏం చేయాలి, టోటల్ గా ఆ ఇచ్చిన అమౌంట్ ని ఏబిసిలు ఎంత రేషియోలో పంచుకున్నారో ఫస్ట్ మనకు తెలియాలి. కాబట్టి ముందు A:B ఏ రేషియోలో పంచుకున్నారు, 1:2లో పంచుకున్నారు. మనకి ఇప్పుడు B:C ఏ రేషియోలో పంచుకున్నారు, 2:3లో పంచుకున్నారు. ఇక్కడ బికి ఎదురుగా మనం బి రాస్తాం కిందన, కాబట్టి ఇక్కడ కూడా B:Cలో 2:3 అన్నాడు కదా, కాబట్టి బికి ఎదురుగా 2:3 అనేది రాసుకోవాలి. ఇప్పుడు మనము ఆ మొత్తం సొమ్ముని A:B:C అనేది కనుక్కోవాలి. A:B:C మనం ఏ విధంగా చెప్పుకున్నాం, ఇలా ఫస్ట్ చేయాలి ఇంటూ, తర్వాత ఇలా ఇంటూ చేయాలి, తర్వాత ఇలా ఇంటూ చేయాలి. 1 2s 2 2 2s 4 2 3s 6. ఇప్పుడు చూస్తే ఈ మూడు కూడా మనకి 2 తో డివైడ్ అవుతాయి కాబట్టి 1:2:3 ఇది మనకి రేషియో వచ్చింది. మనకి ఇప్పుడు అడిగిందంటే సి తాలూకా వాటా ఎంత అని అడిగాడు. అంటే సిది అడిగాడని కాదు, బిది అడిగినా ఏది అడిగినా మనకి సేమ్ ఒకటే ప్రాసెస్. ఇక్కడ టోటల్ గా ఎంత ఉంటున్నాడు, 1500 అన్నాడు. ఇక్కడ అందరి తాలూకా ఏ తాలూకాది, బి తాలూకాది, సి తాలూకా టోటల్ పార్ట్స్ ఎన్ని, 1 రేషియో 2 రేషియో 3 రేషియో కాబట్టి టోటల్ గా 6 పార్ట్స్ అయ్యింది. అంటే 6 పార్ట్స్ అనేది టోటల్ గా 1500కి ఈక్వల్ అవ్వాలి. అందులో సి ఒక్కడ వాటా అడిగాడు. మనకి సి వాటా ఎంత, 3 పార్ట్స్ కదా, A:B:Cలో సి ఏమో లాస్ట్ టర్మ్ లో ఉన్నాడు కాబట్టి లాస్ట్ టర్మ్ ఏమో 3 పార్ట్స్ మనకు కావాలి. 6 పార్ట్స్ 1500 అయినప్పుడు అందులో సగమే కదా, 6 పార్ట్స్ లో హాఫే కాబట్టి అందులో హాఫ్ ఎంత అవుతుంది, 750 రూపీస్ అనేది ఎవరికి వస్తుంది అంటే సి అనేవాడికి వస్తుంది. ఒకవేళ బికి అడిగాడు అనుకోండి, బి తాలూకా పార్ట్స్ ఎంత, 2 పార్ట్స్, 6 పార్ట్స్ ఏమో 1500, 2 పార్ట్స్ ఎంత అవుతుంది, తక్కువ అవుతుంది కాబట్టి 2/6 × 1500 అంటే మొత్తం 1500ని 6 భాగాలు చేస్తే అందులో 2 భాగాలు మాత్రమే బివి కాబట్టి 2 1s 2 3s 3 1s 3 500 అంటే బి అనేవాడికి 500 వస్తుంది. మరి టోటల్ 1500లో 750 సికి వెళ్ళింది, 500 బికి వెళ్ళింది. అంటే టోటల్ గా 1250 రూపీస్ ఇక్కడ వరకు అయిపోయింది. టోటల్ 1500లో 1250 అయిపోయిందంటే ఇంకా 250 రూపీస్ మాత్రమే మిగిలింది. ఆ 250 రూపీస్ ఎవరిది అవుతుంది, ఏది అవుతుంది. ఈ విధంగా మనం ఏ అడిగినా, బి అడిగినా, సి అడిగినా, ఏది అడిగినా కూడా ఫస్ట్ A:B:C అంటే టోటల్ గా వాళ్ళ తాలూకా నిష్పత్తి ఏ విధంగా ఉన్నదో కనుక్కుంటే మనకి 1500 అడిగినా ఎంత అమౌంట్ అడిగినా కూడా ఈజీగా అతనికి వచ్చే వాటా ఏదో చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే రవి మరియు విజయ్ల వద్ద ఉన్న డబ్బు నిష్పత్తి 5:6 అంటే 5:6 రేషియోలో రవి విజయ్ల దగ్గర డబ్బు ఉంది. విజయ్ మరియు కుమార్ల వద్ద ఉన్న డబ్బు 2:3 నిష్పత్తిలో ఉంది. కుమార్ దగ్గర 1800 రూపాయలు ఉంటే మొత్తం ముగ్గురు దగ్గర ఎంత సొమ్ము ఉందని అంటున్నాడు. ఇటువంటిది మనం డిఎస్సి లెవెల్లో ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. ఫస్ట్ రవి అలాగే విజయ్, రవి విజయ్ల దగ్గర ఉన్న డబ్బు నిష్పత్తి ఏ రేషియోలో ఉందంటున్నాడు, 5:6 రేషియోలో ఉందని అంటున్నాడు. ఇప్పుడు విజయ్ కుమార్
విజయ్ దగ్గర కుమార్ దగ్గర ఏ రేషియోలో అమౌంట్ ఉందంటున్నాడు 2:3లో ఉందని అంటున్నాడు. నేను 6 కిందనే 2 ఎందుకు వేసాను అంటే R:Vలో అంటే రవి విజయ్, ఇక్కడ విజయ్ అనేవాడు 6 పార్ట్స్ ఉన్నాడు అంటే రేషియోలో 6 దగ్గర ఉన్నాడు. ఇక్కడ మనకి విజయ్ మరియు కుమార్ల వద్ద 2:3 నిష్పత్తులు ఉన్నాడు. మరి విజయ్కి ఎదురుగా మనం కింద రాయాలి, అప్పుడు కూడా 6కి ఎదురుగానే రాయాలి. ఈ విధంగా రాస్తే మనకి ఏమొస్తుంది R:V:K. అంటే నేను వాళ్ళ పేర్లకు బదులుగా షార్ట్ కట్ గా ఈ విధంగా చెప్పాను. అప్పుడు మనకి R:V:K ఏమొస్తుంది, ముందు ఈ రెండు ఇంటూ చేయాలి. 5 2s 10 అవుతుంది. 5 2s 10 2 6 12 తర్వాత ఈ రెండు ఇంటూ చేయాలి. 6 3s 18. ఇప్పుడు చూస్తే ఇది డివైడ్ అవుతుంది. 2 5s 2 6s 2 9s అంటే 5:6:9 వచ్చింది. 5:6:9 వచ్చింది. మనకి ఇన్ఫర్మేషన్ ఇంకా ఏమి ఇచ్చాడు, కుమార్ దగ్గర 1800 ఉందని అంటున్నాడు. వీళ్ళలో కుమార్ ఎక్కడ ఉన్నాడు, లాస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. కాబట్టి ఈ రేషియోలో కూడా లాస్ట్ ప్లేస్ ఏంటి 9. అంటే కుమార్ ఏమో 9 పార్ట్స్ అనేది మొత్తం రేషియోలో 9 పార్ట్స్ ఉన్నది కుమార్ దగ్గర. అంటే 9 పార్ట్స్ అనేది 1800కి ఈక్వల్. ఎందుకు, ఇక్కడ వచ్చిన రేషియోలో కుమార్ అనేవాడు 9 పార్ట్స్ ఉంది. ఆ కుమార్ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో కూడా మనకి క్వశ్చన్ లో చెప్పాడు 1800 అని. ఇప్పుడు మనకేం అడిగాడు, మొత్తం ముగ్గురు దగ్గర ఉండే సొమ్ము ఎంత అన్నాడు. మొత్తం ముగ్గురు దగ్గర అంటే టోటల్ పార్ట్స్ చేయాలి. 5 6 11 11 9 20 అంటే 20 పార్ట్స్ ఎంత అవుతుందో చూడాలి. మనకి 9 పార్ట్స్ 1800 అయింది. అంటే దీన్ని ఏ విధంగా 1800 అయింది అంటే 9 ని ఇంటూ 200 చేస్తే వస్తుందా లేదా. 9 2s 18 2 zeros కాబట్టి 2 zeros అంటే ఇంటూ 200 చేశాడు. కాబట్టి ఇక్కడ కూడా మనము ఇంటూ 200 చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. 2 2s 4, ఇక్కడ 0, ఇక్కడ 2 zeros, టోటల్ గా 3 zeros. కాబట్టి 4000 రూపీస్ వస్తుంది. లేదు నాకు ఈ విధంగా రాదు అనుకుంటే 9 పార్ట్స్ 1800 అయినప్పుడు 20 పార్ట్స్ ఎంత అవుతుంది, ఎక్కువే కదా అవుతుంది. కాబట్టి ఎక్కువ 20 బై తక్కువ 9 ఇంటూ 1800. 9 1s 9 200s 20 ఇంటూ 200 4000 రూపీస్ వస్తుంది. ఎవరిది ఇది, మొత్తం అందరిది కలిపి. ఒకవేళ మనకి కేవలం విజయ్ అనేవాడితే అడిగాడు అనుకోండి, అప్పుడు టోటల్ గా 20 పార్ట్స్ కదా, టోటల్ గా 20 పార్ట్స్. అందులో మనకి ఎంత కావాలి, ఎవరిది కావాలి, విజయ్ది కావాలి 6 పార్ట్స్. ఎంత సొమ్ములో మనకి టోటల్ సొమ్ము ఎంత మనకు తెలుస్తుంది. ఎంత తెలిసింది 4000 అని. ఆ 4000 అంటే మొత్తం 4000 రూపాయలని 20 భాగాలు చేస్తే అందులో 6 భాగాలు మాత్రం విజయ్ అనేవాడిది వస్తుంది. కాబట్టి 20 1s 20 200s అప్పుడు 6 ఇంటూ 200 1200 అవుతుంది. అంటే మనం ఎవరిదైనా కూడా ఈజీగా కనుక్కోవచ్చు. ఎప్పుడు మనకు అడిగే నిష్పత్తిని ముగ్గురికి కలిపి మనం ఈక్వల్ చేయాలి. ఇక్కడ మొదట్లో వాళ్ళిద్దరు రేషియో ఇచ్చాడు, రెండో దాంట్లో వీళ్ళిద్దరు రేషియో ఇచ్చాడు. మొత్తం ముగ్గురిని ఒక లెవెల్కి తీసుకుని వస్తే ఎవరిది ఎంత పార్ట్ వచ్చిందన్నది ఈజీగా తెలుస్తుంది. అప్పుడు మన క్వశ్చన్ లో 1800 ఇచ్చాడు కాబట్టి ఆ 9 పార్ట్స్ అనేవాడు 1800కి ఈక్వల్ చేసాము. మొత్తం ఏమో 20 పార్ట్స్ కాబట్టి 4000 వచ్చింది. ఈ విధంగా ఇది ఒక రకమైన మోడల్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 22ది A:B ఇచ్చాడు, C:A ఇచ్చాడు. మనకేమో A:B:C అడిగాడు. ఇప్పుడు ఇటువంటి క్వశ్చన్ లో ఫస్ట్ మనం A:B అలా ఉంచండి. ఈ రెండు రేషియోల్లో కూడా ఇంతకు ముందు మనకి A:B ఇచ్చి B:C ఇచ్చేవాడు. కానీ ఇప్పుడు మనకి ఏం అడుగుతున్నాడు అంటే ఈ రెండు రేషియోలో మనకి ఇంతకు ముందంతా కూడా B అనేది కామన్ గా ఉండేది. ఇప్పుడేమో A అనేది కామన్ గా ఉంది. కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ C:A ఉంది కదా, అంటే ఇక్కడ కూడా కామన్ గా ఏముంది, రెండింట్లో కామన్ గా A ఉంది. కాబట్టి A కిందకి A రాసుకుంటే సరిపోద్ది. కాబట్టి C:A 4:7. ఇప్పుడు A:B ఎంత 3:5. అంటే A కిందన A:B ఇది రాసుకుంటే A ప్లేస్ లో 3 రాయాలి కదా. కాబట్టి ఇక్కడ ఏ ప్లేస్ లో 7 ఉంది కదా, దానికి ఎదురుగా 3 రాయాలి. అంటే 3:5. ఇప్పుడు చూస్తే మనకి ఇది ఏ రేషియోలో వస్తుందో చూడాలి. C:A:B ఈ రేషియోలో వస్తుంది. ఇంతకు ముందు అయితే A:B B:C ఉండేది. అప్పుడు A:B:C అయ్యేది. కానీ ఇప్పుడు C:A ఈ రెండింటిలో ఏదైతే కామన్ గా ఉందో అదే మనకి ఇంపార్టెంట్. ఈ రెండింటిలో కామన్ గా ఉండేది A. ఇంతకు ముందంతా B ఉండేది కాబట్టి B మనం ఒకదాని కింద ఒకటి రాసేవాళ్ళం. ఇప్పుడు రెండింటిలో కామన్ గా ఉండేది A కాబట్టి Aకి ఎదురుగానే కామన్ గా ఉండేటట్టు రాసుకోవాలి. ఇక్కడ C:A 4:7. ఇక్కడ A:B 3:5 అన్నట్టు కదా. కాబట్టి Aకి ఎదురుగా A రాసాము. A:B అన్నట్టు A:B Aకి ఎదురుగా ఇక్కడ 3:5 కాబట్టి 3:5 రాసాము. ఇప్పుడు ఇది ఏ రేషియోలోకి వస్తుంది, C:A:B రేషియోలోకి వస్తుంది. సేమ్ అదే విధంగా ఇంటూ చేయాలి. 4 3s 12
3 7s 21 7 5s 35. మనకు వచ్చింది ఏ రేషియో వచ్చింది? C:A:B వచ్చింది. మనకు అడిగింది ఏంటి? వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మనం క్వశ్చన్ లో ఏది అడిగాడో గమనించకుండా డైరెక్ట్ గా మనకు వచ్చిన ఆన్సర్ అని భ్రమపడతాం. కానీ A:B:C అనేది మనకు అడిగాడు. మనకి ఇందులో ఏ అనేది ఏ టర్మ్ లో ఉంది? సెకండ్ టర్మ్ లో ఉంది. కాబట్టి సెకండ్ టర్మ్ 21 మనకి బి అడిగాడు. బి ఏ టర్మ్ లో ఉంది? లాస్ట్ టర్మ్ లో ఉంది. కాబట్టి 35 సి ఏమో లాస్ట్ టర్మ్ ఇక్కడ వచ్చింది. మరి ఇందులో సి ఏ టర్మ్ లో ఉంది? ఫస్ట్ టర్మ్ లో ఉంది. కాబట్టి దాన్ని మనం లాస్ట్ లో రాయాలి. ఇప్పుడు మనకి ఎందులోకి వచ్చింది అంటే A:B:C లోకి వచ్చింది. ఆ విధంగా మనకి రెండింటిలో కామన్ గా ఉండేదాన్ని ఒకదాని కింద ఒకటి రాసుకొని మనకి ఏ రేషియో వచ్చిందో చూసుకోవాలి జాగ్రత్తగా. మనకి ఏది అడిగాడో కూడా చూసుకోవాలి. దాని ప్రకారంగా మనం చేంజ్ చేయవలసి ఉంటే చేంజ్ చేయాలి. అది ఒక రకమైన మోడల్. ఇప్పుడు 23 చూస్తే 2a = 3b = 4c. ఈ విధంగా మనకి ABC అనే వాల్యూస్ తో ఇచ్చాడు అనుకోండి. మనకి ఇక్కడ ఏం అడిగాడు? A:B:C అడిగాడు. ఇటువంటి క్వశ్చన్లని మనం షార్ట్ కట్ లో డైరెక్ట్ గా చేయొచ్చు. లేదా దీనికి ఉపయోగించాల్సిన పద్ధతి ఏంటంటే ఎల్సిఎం అనేది ఉపయోగించాలి. ఇక్కడ 2 కి 3 కి 4 కి 2 కి 3 కి 4 కి ఎల్సిఎం కట్టాలి. ఎల్సిఎం కడితే ఎంత వస్తుంది? 12 వస్తుంది. ఈ ఏదైతే ఎల్సిఎం వస్తుందో ఆ ఎల్సిఎం ని ప్రతి దానితో డివైడ్ చేయాలి. కాబట్టి 2a/12 2a/12 ఆ విధంగా ఎల్సిఎం తోటి ప్రతిదాన్ని డివైడ్ చేస్తే 2 1s 2 6s అంటే ఏమొచ్చింది మనకి? a/6 3 1s 3 4s b/4 వచ్చింది = 4 1s 4 3s c/3 వచ్చింది. ఇప్పుడు మనకి A:B:C అడిగాడు. కాబట్టి ఏ కింద ఏదైతే ఉంటుందో అదే మనకి ఏ వాల్యూ అవుతుంది. బి కింద ఏదైతే ఉంటుందో అదే మనకి బి వాల్యూ అవుతుంది. సి కింద ఏమైతే ఉంటుందో అదే మనకి సి వాల్యూ అవుతుంది. కాబట్టి A:B:C వాల్యూ 6:4:3 ఇది మనకి వాల్యూ ఇది మనకి రేషియో అవుతుంది. దీన్ని మనం ఇంకా వేగంగా ఎల్సిఎం అనేది కట్టకుండా మనం ఏ విధంగా చేయాలి అంటే మనకి అడిగిందంటే అడిగిందేంటి? 2a = 3b = 4c మనకి ఇచ్చాడు. మనకి ఇప్పుడు A:B:C అడుగుతున్నాడు. కాబట్టి ఫస్ట్ మనకి ఏ తాలూకు వాల్యూ కావాలి. కాబట్టి దీన్ని మనం క్లోజ్ చేస్తే మిగిలిన రెండు ఏంటి? ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది. 3 4s 12 అంటే ఏ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు బి వాల్యూ మనకు కావాలి కదా. అంటే బిని క్లోజ్ చేస్తే మిగిలిన రెండు ఇంటూ చేయాలి. 2 4s 8 ఇప్పుడు సి వాల్యూ కావాలి కాబట్టి సిని క్లోజ్ చేస్తే మిగిలిన రెండు ఇంటూ చేయాలి. 2 3s 6 ఇప్పుడు మనం ఇది డివైడ్ అయితే డివైడ్ చేయాలి. డివైడ్ అవుతుంది 2 తోటి. 2 6s 2 4s 2 3s ఆ విధంగా 6:4:3 వచ్చింది. ఇక్కడ కూడా అదే కదా వచ్చింది. అంటే డైరెక్ట్ గా మనం చేయాలంటే ఈ పద్ధతి ఫాలో అవ్వాలి. లేదు ఎల్సిఎం ప్రకారంగా చేస్తానంటే ఆ ఎల్సిఎం ని ప్రతి దానికి కూడా డివైడ్ చేయించుకునేటట్టు చేస్తే మనకు కావాల్సినటువంటి రేషియో అనేది వస్తుంది. మనకు ఒకవేళ ఇదే క్వశ్చన్ లో B:A:C అని అడిగాడు అనుకోండి. అప్పుడు బి వాల్యూ ఫస్ట్ ఉండాలి కదా. B:C:A బి వాల్యూ ఫస్ట్ ఉండాలి కాబట్టి బీనే మనం క్లోజ్ చేయాలి. అప్పుడు ఈ రెండు ఇంటూ చేయాలి. తర్వాత సి అడిగాడు కాబట్టి సిని క్లోజ్ చేయాలి. ఈ రెండు ఇంటూ చేయాలి. ఏ అడిగాడు కాబట్టి ఏని క్లోజ్ చేయాలి. ఈ రెండు ఇంటూ చేయాలి. అంటే మనకి ఏ రేషియోలో అంటే ఏ పద్ధతి ప్రకారం వరుస క్రమంలో అడిగాడో ఆ వరుస క్రమంలోనే మనం క్లోజ్ చేసుకుని మిగిలిన రెండు ఇంటూ చేస్తే మనకు కావాల్సినటువంటి రేషియో వస్తుంది. ఇది ఒక రకమైన మోడల్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ మనకి మొత్తం 1 2 3 రేషియోస్ అనేసి ఇచ్చాడు. మనకు అడుగుతుందేమో ఇంకొక వాల్యూ అడుగుతున్నాడు. ఫస్ట్ మనకి A:B ఇచ్చాడు. A:B ఎంత అంటున్నాడు? 4:5 అంటున్నాడు. నెక్స్ట్ రేషియోలో మనకి B:C ఇచ్చాడు. అంటే ఇందులో కామన్ గా B అనేది ఉంది కదా. కాబట్టి B కి ఎదురుగానే రాసుకుందాం. B:C మరి B కి ఎదురుగా ఎక్కడ రాసామంటే అక్కడ కూడా B అనేది ఇక్కడ 5 కాబట్టి B కి ఎదురుగా ఎక్కడ కదా రాయాలి? B:C ఎంత? 6:7. నెక్స్ట్ C:D ఈ రెండింటిలో కామన్ గా ఉన్నది C కదా. ఈ రెండింటిలో కామన్ గా ఉన్నది C కాబట్టి C కి ఎదురుగా రాసుకుంటాను. C:D ఇందులో C అనేది 7 కాబట్టి దానికి ఎదురుగా 10:9 నేను రాసుకుంటాను. ఈ విధంగా మనం ఒక ఆర్డర్ ప్రకారంగా ఈక్వల్ చేసుకుంటూ వస్తే ఇప్పుడు మనకి ఏ రేషియో వస్తుంది అని అంటే A:B:C:D వస్తుంది. మనకు మొత్తం A:B:C:D రేషియో వస్తుంది. మనకి ఏది అడిగితే దాన్ని మనం అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి A:D అడిగాడు కాబట్టి ఇక్కడ ఆన్సర్ లో మనకి ఏదైతే వస్తుందో అందులో ఏ వాల్యూ తీసుకోవాలి, డి వాల్యూ తీసుకోవాలి. ఒకవేళ B:C అన్నాడు అనుకోండి, బి వాల్యూ తీసుకోవాలి, సి వాల్యూ తీసుకోవాలి. ఒకవేళ A:C అన్నాడు అనుకోండి, ఏ వాల్యూ సి వాల్యూ తీసుకోవాలి. ఆ విధంగా చూడాలి. కానీ ఇంతకు ముందు మనకు రెండు రేషియోలు మాత్రమే ఉన్నాయనుకోండి. సపోజ్ 2:3 3:5 ఈ విధంగా ఉన్నాయి అనుకోండి. అప్పుడు మనం ఎలా చేస్తాం? ఈ విధంగా ఫస్ట్ చేస్తాం, తర్వాత ఈ రెండు ఇంటూ చేసాం, తర్వాత ఈ రెండు ఇంటూ చేసాం, అలా చేసాం. ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ ఈ విధంగా క్రాస్ గా ఇంటూ చేయాలి. ఇక్కడ వేస్తాం చూడండి. ఈ విధంగా క్రాస్ గా ఇంటూ చేయాలి. తర్వాత ఈ విధంగా ఇంటూ చేయాలి. తర్వాత
ఈ విధంగా ఇంటూ చేయాలి, లాస్ట్ లో ఇలా ఇంటూ చేయాలి. ఇది మనకి కావాల్సిన ఆర్డర్. ఒకసారి ఈ విధంగా చూస్తే కన్ఫ్యూజన్ అవుతారు, కానీ ఒకసారి లెక్క చేస్తే అర్థమవుతుంది. ఫస్ట్ ఈ విధంగా చేయాలి. 4, 6, 10. 4 అంటే మనం ఎప్పుడు కూడా ఇంటూ అనేది చేయకుండా ముందు విడివిడిగా రాసుకోవడానికి ట్రై చేస్తే మనకి ఇది రేషియో కదా, రేషియో కాబట్టి ఎక్కడైనా మనకి క్యాన్సిల్ అయితే అప్పుడు ఈజీగా ఉంటుంది. కాబట్టి 4 × 6 × 10 డైరెక్ట్ గా రాద్దాం. 4 × 6 × 10 ఈస్టు అంటే ఏ తాలూకు వాల్యూ వచ్చింది రేషియో. నెక్స్ట్ ఇప్పుడు ఏమన్నాను, ఈ విధంగా అన్నాను కాబట్టి ఈ విధంగా వస్తారు. ఈ 3 ఇంటూ చేస్తారు. 5 × 6 × 10. 5 × 6 × 10 బి వాల్యూ వచ్చింది. నెక్స్ట్ సి వాల్యూ తర్వాత ఈ విధంగా అన్నాను 5, 7, 10. 5 × 7 × 10. లాస్ట్ లో ఏమన్నా ఈ విధంగా అంటే ఈ 3 5, 7, 9. 5 × 7 × 9. ఇప్పుడు మనకి ఏవైనా ఎందుకు నేను డైరెక్ట్ గా ఇంటూ చేయలేదంటే డైరెక్ట్ గా ఇంటూ చేస్తే పెద్ద పెద్ద నెంబర్లు వచ్చేస్తాయి. అప్పుడు మళ్ళీ ఒకవేళ డివైడ్ చేసే ఛాన్స్ ఉన్నది అనుకుంటే అప్పుడు మళ్ళీ చాలా కష్టం అయిపోద్ది. కాబట్టి ఇప్పుడు మనం విడివిడిగా చూస్తే ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 5, 10 ఉంది, ఇక్కడ 10 ఉంది, 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. కాబట్టి అన్నింటిలో కూడా 5 అనేది కామన్ గా ఉంటుంది కాబట్టి ఇక్కడ 5 క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 5 క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 5 క్యాన్సిల్ అవుతుంది. కానీ ఇక్కడ 5 లేదు, కానీ 5 2 × 10 కదా, అంటే 2 తో క్యాన్సిల్ అవుతుంది. ఆ విధంగా మనం విడదీసుకోవాలి. ఇప్పుడు చూస్తే 4 × 6 × 2. 4 6 = 24. 24 + 2 24 2 48. 48 ఈస్టు 6 10 60 ఈస్టు 7 10 70 ఈస్టు 7 9 63. ఇప్పుడు చూస్తే ఈ 4 నెంబర్స్ కూడా దేంతో డివైడ్ అవ్వవు. ఈ 3 కూడా 2 తో డివైడ్ అవుతాయి, ఇది డివైడ్ అవ్వదు. ఈ 2 కూడా 7 తో డివైడ్ అవుతాయి కానీ ఈ 2 డివైడ్ అవ్వవు. ఆ విధంగా ఈ 2 కూడా 10 తో డివైడ్ అవుతాయి కానీ ఈ 2 డివైడ్ అవ్వవు. అంటే మన ఫైనల్ గా వచ్చేది ఇదే. ఇంతకు ముందు ఒకవేళ మీరు 5 అంటే టోటల్ గా ఇంటూ చేసేసిన తర్వాత వచ్చే నెంబర్ ని కట్ చేయడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనం కట్ చేయకుండా ఇంటూలు చేసుకొని వదిలిస్తే ఏవైతే కామన్ గా ఉన్నాయో వాటిని మనం చూసుకొని ఎత్తుక్కొని డివైడ్ చేయడం అనేది ఈజీ అవుతుంది. ఇప్పుడు మనకి ఇది ఏ రేషియో వచ్చింది, A:B:C:D. మనకి అడిగింది ఏంటి, A:D అడిగాడు. ఈ రేషియోలో ఫస్ట్ టర్మే కదా ఏ, కాబట్టి ఫస్ట్ టర్మ్ ఇక్కడ ఏమొచ్చింది 48:D అడిగాడు. ఈ రేషియోలో లాస్ట్ టర్మ్ డి, మరి ఇందులో లాస్ట్ టర్మ్ అంటే 63. 48:63 అనేది మనకు కావాల్సిన ఆన్సర్. ఒకవేళ A:C అడిగాడు అనుకోండి క్వశ్చన్ లో, ఇక్కడ ఎక్కడా కూడా క్వశ్చన్ లో ఇచ్చిన రేషియోస్ లో A:C లేదు. కాబట్టి మన క్వశ్చన్ లో A:C అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ఏ ఫస్ట్ ప్లేస్ లోనే కదా ఉంది ఏ, కాబట్టి 48:C తాలూకు వాల్యూ ఎంత థర్డ్ ప్లేస్ లో ఉంది. కాబట్టి ఇక్కడ థర్డ్ ప్లేస్ లో ఏముంది 70 ఉంది. మరి ఈ రెండు కూడా A:D అనేది దేంతో డివైడ్ అవుతుంది, కానీ ఈ రెండు కూడా డివైడ్ అవుతాయి. దేంతో డివైడ్ అవుతాయి 2 తోటి. 2 24s 2 35s. ఆ విధంగా 2 తో 2 డివైడ్ అవుతాయి కాబట్టి A:C ఏమో ఈ వాల్యూ వచ్చింది. కాబట్టి మనం A:B:C:D కనిపెడితే వాడు ఏ రేషియో అడిగినా కూడా ఈజీగా చేయొచ్చు. ఇందులో మనం చూడవలసింది ఏంటంటే ఫస్ట్ ఈ విధంగా మనం ఇంటూ చేయాలి, తర్వాత ఈ విధంగా ఇంటూ చేయాలి, తర్వాత ఈ విధంగా ఇంటూ చేయాలి, తర్వాత ఈ విధంగా ఇంటూ చేయాలి. అది మనం గుర్తుపెట్టుకుంటే ఇటువంటిది ఏదైనా కూడా ఈజీగా చేయొచ్చు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి రేషియోలో కూడా కామన్ గా ఏదైతే ఉంటుందో దానికి ఎదురుగానే మనం రాయాలి. ఈ రెండింటిలో కామన్ గా ఉన్నది బి కాబట్టి బికి ఎదురుగా నేను రాశాను. ఈ రెండింటిలో కామన్ గా ఉన్నది సి కాబట్టి సికి ఎదురుగా ఉన్నది రాశాను. అప్పుడు నువ్వు అనుకునేటట్టు ఇలా చేయాలి, తర్వాత ఇలా చేయాలి, తర్వాత ఇలా చేయాలి, తర్వాత ఇలా చేయాలి. అది మనం ఫాలో అవ్వాలి. అప్పుడు మనకి A:B:C:D వస్తుంది. మనకి ఏది అడిగినా కూడా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 24 7,000 రూపాయలను ABCDలకు A:B రేషియోలు ఎలా పంచాడు, B:C ఈ విధంగా ఉంది, C:D ఈ విధంగా ఉంది. అయ్యే విధంగా పంచితే సికి వచ్చే వాటా ఎంత అంటున్నాడు. అంటే అంటే 7,000 రూపాయలని ఎవరెవరికి ఎంత పంచాడో విడివిడిగా చెప్పకుండా నిష్పత్తులలో చెప్పాడు. మనకేమంటున్నాడు సికి వచ్చే వాటా ఎంత అన్నాడు. మనం ఇప్పుడు ABCD అనే నలుగురు ఉన్నారు అనుకోండి, వాళ్ళ నలుగురికి ఏ నిష్పత్తుల్లో పంచామో మనకు తెలిస్తే అప్పుడు ఎవరికి వచ్చిందో ఎవరికి ఎంత వస్తుందో మనకు తెలుస్తుంది. కాబట్టి మనం కనుక్కోవాల్సింది A:B:C:D అంటే మనం ఓవరాల్ గా కనుక్కోవాలి. కాబట్టి ఫస్ట్ A:B చూడండి. A:B ఎంత అంటున్నాడు 1:2 అంటున్నాడు. B:C నెక్స్ట్ B:C ఉంది కాబట్టి Bకి ఎదురుగా నేను రాసుకుంటాను. B:C అంటే 3:1 అంటే Bకి ఎదురుగా 3:1. నెక్స్ట్ C:D ఇచ్చాడు, ఇక్కడ C ఉంది కాబట్టి Cకి ఎదురుగా రాసుకున్నాను. C:D = 2:3. ఇక్కడ కూడా Cకి ఎదురుగా రాసుకున్నాను. ఈ విధంగా మనకి ఇప్పుడు A:B:C:D ఇది మొత్తం మనం కనుక్కుంటే మనకి Cకి ఎంత వచ్చింది, Bకి ఎంత వచ్చింది, Aకి ఎంత వచ్చిందో విడివిడిగా మనం చెప్పొచ్చు. మనం ఈ విధంగా 3 రేషియోస్ ఇచ్చేటప్పుడు ఏ విధంగా చేయాలో చెప్పాం. ఫస్ట్
ఈ విధంగా ఇంటూ చేయాలి. 1 into 3 into 2 అంటే 3 2s 6 తర్వాత ఈ విధంగా ఇంటూ చేయాలి. 2 3s 6 6 2s 12 తర్వాత ఈ విధంగా చేయాలి. 2 1s 2 2 2s 4 4 తర్వాత ఈ విధంగా చేయాలి. 2 1s 2 2 3s 6. ఇప్పుడు చూస్తే 2 తో డివైడ్ అవుతాయి కాబట్టి 2 3s 2 6s 2 2s 2 3s. మనకి ఇప్పుడు అడిగింది ఏంటి, సికి ఎంత వాటా వస్తుందని అంటున్నాడు. మొత్తం 7,000 రూపాయలు ఉంది. ఆ 7,000 రూపాయల్లో మొత్తం అందరికి కలిపింది ఎన్ని భాగాలు? 3 6 9 2 11 3 14 భాగాలు. మొత్తం 14 భాగాలు 7,000 రూపాయలని మొత్తం 14 భాగాలు చేస్తే అందులో సికి సంబంధించిన ఎన్ని భాగాలు? సి అనేవాడు మూడో భాగం ఉన్నాడు కాబట్టి ఎన్ని భాగాలు? థర్డ్ టర్మ్ ఉన్నాడు కాబట్టి 2 భాగాలు సి తాలూకదే. కాబట్టి 2 1s 2 7s 7 1s 7,000 అంటే సి తాలూకా అమౌంట్ ఎంత అంటే 1,000 రూపీస్. ఆ విధంగా మనకి 7,000 రూపాయలు 1,000 రూపాయలు మాత్రం సికి వచ్చింది. ఒకవేళ మనకి డి తాలూకా వాల్యూ అడిగాడు అనుకోండి, అంటే డికి ఎంత వస్తుందని అడిగాడు అనుకోండి, మొత్తం 7,000 రూపాయలను మొత్తం ఎన్ని భాగాలు చేశాడు? 14 భాగాలు చేశాడు. అందులో డి తాలూకా వాల్యూ అంటే 3 కదా, 3 పార్ట్స్. అప్పుడు చూస్తే 7 1s 7 2s అంటే 2 1s 2 500s అంటే 500 into 3 1500 అంటే డి తాలూకా వాటా 1500. ఆ విధంగా ఎవరికి సంబంధించింది అడిగితే వాళ్ళకి సంబంధించి మనం ఈజీగా కనుక్కోవచ్చు. మనం ఇటువంటి 3 రేషియోలు ఇచ్చేటప్పుడు కంపల్సరీగా మనము A:B:C:D అది మనం కనిపెడితే వాడి అమౌంట్ ఇస్తే ఎవరి అమౌంట్ అడిగాడో వారి అమౌంట్ అనేది ఈజీగా కనిపెట్టవచ్చు. ఇది ఒక మోడల్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 24ది A:B ఇచ్చాడు, మనకి 3A + 2B వాల్యూ అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఏమి ఈ విధంగా ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనము A:B అంటే అర్థం ఏంటి? ఏ వాల్యూ 4 అని బి వాల్యూ 5 అని అనుకోవచ్చు. ఆ విధంగా చూస్తే ఏ ప్లేస్ లో 4 వేసాం అనుకోండి 3 4s 12 ప్లస్ బి ప్లేస్ లో 5 వేసాం అనుకోండి 2 5s 10 12 + 10 22 అనేది అయ్యే ఛాన్స్ ఉంటది అని అనుకుని ఆప్షన్ 1 అనేది పెట్టచ్చు. కానీ మనకి ఇక్కడ ఇచ్చింది రేషియో. అంటే ఇప్పుడు మనకి సపోజ్ చూడండి A:BM మనకి 4:5 అన్నాడు. అంటే దీని వాల్యూ 4k:5k అవుతుంది. అంటే దీని అర్థం అంటే స్థిరాంకంగా చెప్పుకోవాలి. ఇప్పుడు k ప్లేస్ లో 1 వేసారు అనుకోండి 4:5 అవుతుంది. k ప్లేస్ లో 2 వేసారు అనుకోండి 4 2s 8 5 2s 10 అప్పుడు కూడా 4:5 వస్తుంది 2 తో డివైడ్ చేస్తే. 3 వేసారు అనుకోండి అప్పుడు కూడా 4:5 వస్తుంది. అప్పుడు ఏ వాల్యూ సపోజ్ ఇక్కడ 3 వేసారు అనుకోండి 4 3s 12 అంటే ఏ వాల్యూ 12 అవుతుంది. అప్పుడు 12 3s 36 అవుతుంది. ఇక్కడ కూడా 3 వేసారు అనుకోండి 5 3s 15 అవుతుంది బి వాల్యూ. ఇక్కడ 15 వేసారు అనుకోండి 15 2s 30 అవుతుంది. 30 36 66 అవుతుంది. అంటే ఆ విధంగా మనకి A:B అంటే ఇవి మనకి ఏబి వాల్యూస్ అవ్వవు. ఎందుకు? వాటి తాలూకా స్థిరాంకాలతో ఇంటూ చేస్తే అంటే ఈ రెండింటికి కూడా దేనితోనైతే ఇంటూ చేస్తా అది కూడా 4:5 లో ఉన్నట్టు. ఇప్పుడు సపోజ్ చూడండి 8:10 అంటే 4 తోటి 4 into 2 చేస్తే 8 5 into 2 చేస్తే 10 అంటే ఏ ప్లేస్ లో 10 కూడా వేయచ్చు, బి ప్లేస్ లో 10 ఏ ప్లేస్ లో 8 కూడా వేయచ్చు, బి ప్లేస్ లో 10 కూడా వేయచ్చు. అప్పుడు కూడా సరిపోతుందా లేదా? ఆ విధంగా మనం చూస్తే 3A + 2B తాలూకు వాల్యూ 22 అయ్యే ఛాన్స్ ఉండదు, 44 అయ్యే ఛాన్స్ ఉంటుంది, 66 కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ఏదైనా అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. కాబట్టి ఇటువంటి సందర్భంలో మనం ఏం చెప్తాము అంటే కనుగొనలేము అని చెప్పాలి. ఎందుకు చెప్పాలి? అక్కడ ఏ ప్లేస్ లో 4 వేసారు అనుకోండి బి ప్లేస్ లో 5 వేసారు అనుకోండి 22 వస్తుంది. అలా కాకుండా ఏ ప్లేస్ లోకి మళ్ళీ మార్చారు అనుకోండి 44 వస్తుంది. ఏ ప్లేస్ లో బి ప్లేస్ లో మార్చారు అనుకోండి 66 వస్తుంది. అంటే ఆ విధంగా మారుస్తూ ఉంటే మనకి ఆన్సర్ కూడా మారుతూ ఉన్నది. కాబట్టి అటువంటి సందర్భంలో మనం ఏం పెట్టాలి అంటే కనుగొనలేము అనే ఆప్షన్ పెట్టాలి. నెక్స్ట్ 25వ క్వశ్చన్ చూస్తే A:B తాలూకు వాల్యూ ఇచ్చాడు, మనకేమో ఈ వాల్యూ కనుక్కోమంటున్నాడు. మనకి A:B ఇచ్చాడు అంటే ఏ వాల్యూ 1 అని బి వాల్యూ 2 అని కాదు, ఏ వాల్యూ 1k అంటే 1k అంటే 1ని స్థిరాంకంతో గుణించవచ్చు. అలాగే బి వాల్యూ 2 కాదు 2k అని అర్థం చేసుకోవాలి. ఎందుకు? ఇక్కడ k ప్లేస్ లో 1 వేస్తే ఇక్కడ కూడా 1 వేస్తే 1:2 వస్తుంది. ఒకవేళ k ప్లేస్ లో 2 వేస్తే ఇక్కడ కూడా 2 వేస్తే 2:4 వస్తుంది. అంటే ఆ విధంగా ఏదైనా మనకు రావచ్చు. కాబట్టి ఇప్పుడు కూడా ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ ఒకసారి చూద్దాం. 3 into b అంటే ఏమన్నాము 2k రాయాలి, b ప్లేస్ లో 2k ప్లస్ 2 into a ప్లేస్ లో 1k రాయాలి, 1k అంటే k బై 3 into 2k minus 2 into k. ఇప్పుడు చూస్తే 3 into 2 6k plus 2k ఎంత అవుతుంది? 8k అవుతుంది బై
3 2 6 మైనస్ 2, 6 మైనస్ 2 ఎంత అవుతుంది? 6 మైనస్ 2 4k అవుతుంది. ఇప్పుడు k క్యాన్సిల్ అవుతుంది. అంటే k అంటే ఇక్కడ ఏమన్నాము? స్థిరాంకం, కాన్స్టెంట్ అన్నాం. అంటే ఏ స్థిరాంకంతో అయితే నువ్వు గుణించావో అవి ఇక్కడ ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయాయి. కాబట్టి ఏం మిగిలింది మనకి? 8/4 మిగిలింది. 8/4 అంటే 4 1s 4 2s 2 అనేది వచ్చిందా లేదా? ఇటువంటి సందర్భాల్లో మాత్రం మనం ఏ ప్లేస్ లో డైరెక్ట్ గా 1 అయ్యొచ్చు, బి ప్లేస్ లో డైరెక్ట్ గా 2 అయ్యొచ్చు. ఎందుకు? మనం దీని అంతటిని కేలు పెట్టుకొని చేసుకున్నా కూడా ఇక్కడ వచ్చేసరికి కే వాల్యూస్ అనేవి పోయాయి. కాబట్టి ఇటువంటి సందర్భాల్లో మాత్రమే మనం ఏ ప్లేస్ లో 1 వేసాం అనుకోండి, 2 × 1 2 అవుతుంది. బి ప్లేస్ లో 2 వేసాం అనుకోండి, 3 × 2 6 అవుతుంది. 6 + 2 8 బై నెక్స్ట్ బి ప్లేస్ లో 2 అన్నాం, 3 2 6 మైనస్ ఏ ప్లేస్ లో 1 అన్నాం, 2 1s 2, 6 మైనస్ 2 అంటే 4 అవుతుంది. 8/4 అంటే 2 వస్తుంది. కాబట్టి ఇటువంటి సందర్భాల్లో మాత్రమే మనం కే వాల్యూలు అనేవి ప్రతిక్షేపించకుండా డైరెక్ట్ గా ఏ వాల్యూ 1 అని బి వాల్యూ 2 అని తీసుకోవచ్చు. కానీ ఇటువంటి సందర్భాల్లో మాత్రం ఏ వాల్యూ 4 బి వాల్యూ 5 అయినప్పుడు 22 వస్తుంది. ఏ వాల్యూ 8 అయినప్పుడు బి వాల్యూ 10 అయినప్పుడు 44 వస్తుంది. ఏ వాల్యూ 12 అయినప్పుడు బి వాల్యూ చూడండి ఒకసారి 4:5, నెక్స్ట్ 8:10, తర్వాత 12:15. 12:15 వాటిల్లో వేసారనుకున్నప్పుడు 66 వస్తుంది. ఒకవేళ నెక్స్ట్ మళ్ళీ మనం 16:20 వేసారనుకుంటే ఇంకొక వాల్యూ వస్తుంది. ఆ విధంగా మనం ఏ రకమైన వాల్యూస్ అని ఇక్కడ రావచ్చు. అటువంటి సందర్భంలో కనుగొనలేమని రాయాలి. కానీ ఇటువంటి సందర్భంలో మాత్రం డైరెక్ట్ గా మనం కే వాల్యూలు ఏవి ప్రతిక్షేపించకుండా ఆ ఇచ్చిన వాల్యూస్ మనం డైరెక్ట్ గా వేసి కూడా మనం చేయొచ్చు. ఇది ఒక రకమైన మోడల్ గా చెప్పుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 26ది, ఒక యజమాని తన ఉద్యోగులను 5:4 నిష్పత్తిలో తగ్గించి, అంటే దీని అర్థం ఏంటి? మొదట 5 ఉండేవారు, తర్వాత 4కి తగ్గించాడు. అంటే ఒక మనిషిని తీసేశాడు అని అర్థం. వారి జీతాలను 5:8 నిష్పత్తిలో పెంచిన, అంటే దీని అర్థం ఏంటి? మొదటగా ఒక మనిషికి 5 రూపాయలు ఇస్తే ఇప్పుడు 8 రూపాయలు ఇస్తున్నాడని అర్థం చేసుకోవాలి. మొత్తంగా జీతాలు ఏ నిష్పత్తిలో ఉన్నాయని అంటున్నాడు. ఫస్ట్ ఉద్యోగస్తులు ఎంప్లాయీస్ ఏ నిష్పత్తిలో ఉన్నారు? 5:4. అంటే మొదట 5 ఉండేవారు, ఒక మనిషిని తగ్గించి 4 చేశాడు. అంటే మనుషులను తగ్గించాడు, జీతం ఏమో పెంచాడు. జీతం అంటే ఏంటి? శాలరీ 5:8 చేశాడు. ఇప్పుడు మనకేమంటున్నాం? మొత్తంగా వారి జీతాల నిష్పత్తి అంటున్నాడు. అంటే 5 ఉండేటప్పుడు ఒక్కొక్కరికి 5 రూపాయలు ఇచ్చేవాడు. ఎందుకు? ఈ రెండు కూడా మొదటగా ఉండేది, ఈ రెండు కూడా మార్పు చెందిన తర్వాత ఉండేది. కాబట్టి 5 ఉండేటప్పుడు 5 రూపాయలు ఇచ్చేవాడు మనిషికి. కాబట్టి మొత్తం ఎంత ఇచ్చినట్టు? 25 రూపీస్ ఇచ్చినట్టు. 5 ఉండే వాళ్ళు 4 చేస్తాడు. 5 రూపాయలు ఉండేది 8 రూపాయలుగా పెంచాడు. కాబట్టి 4కి 8 రూపాయలు ఇస్తున్నావు నువ్వు. కాబట్టి 4 8 32. అంటే ఓవరాల్ గా శాలరీలో వచ్చిన మార్పు ఏమిటంటే 25:32. ఇటువంటి క్వశ్చన్ ఇంకొకసారి కరెక్ట్ గా చూస్తే కన్ఫ్యూజ్ చేయడం కొంచెం. 3:5 రేషియోలో ఎంప్లాయీస్ అంటే మొదట 3 ఉండేవారు, 5 పెంచాడు అనుకోండి. అంటే ఎంప్లాయీస్ ని పెంచాడు, జీతాలు తగ్గించాడు అనుకోండి. ఇప్పుడు సపోజ్ 5:3 అంటే ఇంతకు ముందు 5 రూపాయలు ఇచ్చాడు ఒక ఎంప్లాయీకి, 3 రూపాయలు ఇస్తున్నాడు. ఇప్పుడు ఇందులో వచ్చే మార్పు శాతం ఏంటని అడుగుతాడు. అంటే ఏ రకంగా నిష్పత్తి మారింది అంటే ఎంప్లాయీస్ 3 ఉండేవారు, 5 చేశాడు. శాలరీ ఏమో 5 రూపాయలు ఇచ్చేవాడు, 3 రూపాయలు తగ్గించాడు. అంటే మొదట వచ్చేవి ఇవి, తర్వాత మార్పు చెందిన తర్వాత వచ్చేవి ఇవి. మొదట 3 ఉద్యోగస్తులకి మనిషికి 5 రూపాయలు ఇచ్చేవాడు. అంటే ఎంత అయింది? 15 రూపాయలు అయింది. ఇಷ್ಟು 5 ఎంప్లాయీస్ 5 పెంచాడు, డబ్బులు ఏమో తగ్గించాడు జీతం. కాబట్టి 5కి 3 రూపాయలు ఇస్తున్నాడు. కాబట్టి 5 3 15. 15:15 అంటే అర్థం ఏంటి? 1:1. అంటే ఎటువంటి మార్పు కూడా రాదు అని అర్థం చేసుకోవాలి. ఎందుకు? 3 ఉండేవారు, 5 పెంచాడు. అలాగే జీతం పెంచాడంటే జీతం పెంచలేదు, అందుకే ఏ మార్పు రాలేదని అన్నాను. మనుషులను తగ్గించాడు, సారీ శాలరీ పెంచాడు. చూడాలి, ఉద్యోగస్తుల్ని 3 ఉండేవారు, 5 పెంచాడు. శాలరీ ఏమో 5 రూపాయలు ఉండేది 3 రూపాయలు తగ్గించాడు. అంటే మనుషులను పెంచి జీతం తగ్గించాడు. కాబట్టి అతనికి వచ్చే దాంట్లో మార్పు శాతం ఏది లేదని అర్థం చేసుకోవాలి. ఈ విధంగా మొదటి 2 ఇంటూ చేయాలి, తర్వాత 2 కూడా ఇంటూ చేయాలి. ఇది మనము చూసుకోవాల్సిందే. నెక్స్ట్ 27 చూస్తే ఇది బహుళ నిష్పత్తికి సంబంధించింది. కాంపౌండ్ రేషియో 5:8 ఇచ్చాడు, 3:7 ఇచ్చాడు. ఈ రెండు రేషియోల తాలూకా బహుళ నిష్పత్తి 45:x అంటున్నాడు. అయితే ఎక్స్ వాల్యూ ఎంత అంటున్నాడు. మనకు ముందు బహుళ నిష్పత్తి కాంపౌండ్ రేషియో గురించి అంటే ఏంటి? మనకి పూర్వపదాల లబ్ధము, పరపదాల లబ్ధము, ఆ రెండింటి తాలూకా నిష్పత్తి. ఈ రెండు నిష్పత్తుల్లో పూర్వపదాలు ఏవి? యాంటిసిడెంట్స్ అంటే 5 3. 5 3 ఇంటూ చేస్తే 15 ఇష్టు పరపదాల లబ్ధము 8 × 7 8 56. ఇది మనకి ఈ రెండు నిష్పత్తుల తాలూకా బహుళ నిష్పత్తి ఇది అవుతుంది. అంటే పూర్వపదాల లబ్ధము,
పరపదాల లబ్ధము వాటి తాలూకా నిష్పత్తి. ఇది మనకి బహుళ నిష్పత్తి. ఇది ఆల్రెడీ ఎంతకు సమానం అంటున్నాడు? 45:x కి సమానం అని అంటున్నాడు. అంటే 15 తాలూకా వాల్యూ 45 అయ్యింది. 56 తాలూకా వాల్యూ ఎంత అవుతుంది? లేదు, మనం ఈ విధంగా కాకుండా డైరెక్ట్ గా అంతిమ లబ్ధము మధ్యమ లబ్ధం ఇంటూ చేయొచ్చు. 15 × x 15 × x ఈజ్ ఈక్వల్ టు 56 × 45. 56 × 45 15 1 15 3. కాబట్టి x వాల్యూ 56 × 3 అంటే 168 వస్తుంది. ఇది బహుళ నిష్పత్తికి సంబంధించి. బహుళ నిష్పత్తి అంటే పూర్వపదాల లబ్ధము పరపదాల లబ్ధము ఆ రెండింటి తాలూకా నిష్పత్తే మనకి బహుళ నిష్పత్తి, కాంపౌండ్ రేషియో అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 28ది 3:4 మరియు 4:5 యొక్క విలోమ నిష్పత్తుల బహుళ నిష్పత్తి 45:x అయినా x విలువను అంటున్నాడు. మనకు 3:4 అంటున్నాడు. నెక్స్ట్ ఇప్పుడు మన క్వశ్చన్ ఇది కొంచెం కన్ఫ్యూజ్ చేసే ఛాన్స్ ఉంటది. మనకు 3:4 అలాగే ఉంచాలి. మరియు 4:5 యొక్క విలోమ నిష్పత్తి అంటే దీని తాలూకా విలోమ నిష్పత్తి అని అంటున్నాడు. అంటే మన విలోమ నిష్పత్తి అని అన్నాడంటే దీనికి రెండింటికి చేసే ఛాన్స్ ఉంది. కానీ 3:4కి అలాగే ఉంచి మరియు 4:5 యొక్క విలోమ నిష్పత్తి అంటే దీనికి విలోమ నిష్పత్తి ఏంటి? 5:4 అవుతుంది. 4:5కి విలోమ నిష్పత్తి 5:4 అవుతుంది. ఆ రెండింటి తాలూకా రేషియోస్ ఏవైతే వచ్చాయి వీటి తాలూకా బహుళ నిష్పత్తి కాంపౌండ్ రేషియో 45:x అంటున్నాడు. మరి ఈ రెండు రేషియోలకి బహుళ నిష్పత్తి ఏమవుతుంది? పూర్వపదాల లబ్ధము 3:5 15 పరపదాల లబ్ధము 4 16 15:16 అనేది 45:x అవుతుంది. ఇప్పుడు మనం చూస్తే అంతిముల లబ్ధం ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధము 15 × x ఈజ్ ఈక్వల్ టు 16 × 45. 15 1 15 3 16 3 48 అంటే x వాల్యూ ఎంత వచ్చింది? 48 వచ్చింది. ఈ విధంగా మనము క్వశ్చన్ చూసిన వెంటనే రెండింటికి విలోమ నిష్పత్తి అనే కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఫస్ట్ రేషియో అలాగే ఉంచి మరియు 4:5 యొక్క విలోమ నిష్పత్తి అని అన్నాడు. కాబట్టి దీనికే విలోమ నిష్పత్తి కట్టి ఆ రెండింటికి బహుళ నిష్పత్తి కట్టి ఆడిచ్చిన బహుళ నిష్పత్తికి సమానం చేస్తే మనకు కావాల్సినటువంటి x వాల్యూ అనేది వస్తుంది. ఇది ఒక రకమైన మోడల్. నెక్స్ట్ 29వ క్వశ్చన్ చూస్తే ఒక త్రిభుజ భుజాలు 1/2 1/3 1/4 నిష్పత్తిలో ఉన్నాయి. దాని చుట్టుకొలత ఇచ్చేసాడు. మనకేమో అతి పెద్ద భుజం ఏదని అడుగుతున్నాడు. మనకి ఆ భుజాలు ఏవో చెప్పకుండా చుట్టుకొలత ఇచ్చాడు. ఆ భుజాలు ఏమో నిష్పత్తిలో ఉన్నాయని ఇచ్చాడు. ఏ నిష్పత్తిలో ఉన్నాయి? 1/2 1/3 1/4. మనం ఇప్పుడు దీనికి నిష్పత్తి అనేది కనుక్కోవాలంటే ఫస్ట్ తాలూకు భుజం ఏ రేషియోలో ఉంది, సెకండ్ తాలూకు భుజం ఏ రేషియోలో ఉందో, థర్డ్ తాలూకు భుజం ఏ రేషియోలో ఉందో కనిపెడితే మనకు తెలుస్తుంది. మనకి ఇక్కడ 1/లో ఇచ్చాడు కాబట్టి ఆ విధంగా ఉంటే మనం కనిపెట్టలేము. కాబట్టి దీన్ని మనం ఎప్పుడు కూడా నిష్పత్తి అనేది మనకి ఎప్పుడు పూర్ణాంకాల్లో మాత్రం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా భిన్నాలలో ఉండకూడదు. కాబట్టి ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా మార్చాలి అంటే పూర్ణాంకాల్లోకి ఏవైతే మనకి హారాలు ఇచ్చాడో వాటికి కసా కట్టాలి. 2 3 4 వాటికి ఎల్సిఎం 12 అవుతుంది. కాబట్టి 1/2 × 12 అంటే కసాగిన ప్రతిదానికి ఇంటూ చేయాలి. 1/3 × 12 = 1/4 × 12. ఇప్పుడు మనకి పూర్ణాంకంలోకి మారుతాయి. 2 1 2 6 అంటే 6 3 1 3 4 4 4 1 4 3 3. ఇప్పుడు మనకి మొదటి భుజం 6 భాగాలు ఉంటాయి, రెండవ భుజం 4 భాగాలు, మూడవ భుజం 13 భాగాలు, 3 భాగాలు. మొత్తం కలిపి ఎన్ని భాగాలు అవుతుంది? మనకి ఎందుకు మొత్తం భుజాలు కనుక్కోవాలంటే చుట్టుకొలత ఇస్తాడు. అంటే 6 4 3 మొత్తం కలిపితే 13 భాగాలు ఎంత అంటున్నాడు? 104 అని అంటున్నాడు. మనకి అడిగింది అంటే అతి పెద్ద భుజం. ఈ మూడింట్లో అతి పెద్ద భుజం ఏది? 6 భాగాలు ఉన్నదే కదా. కాబట్టి 6 భాగాలు ఉండేది ఎంత అవుతుంది అంటున్నాడు. 13 parts 104 అయినప్పుడు అంటే ఏ విధంగా మారింది? ఇంటూ 8 కదా అయింది. 13 8 104. మరి 6 × 8 ఏమవుతుంది? 48 అవుతుంది. అంటే అతి పెద్ద భుజం ఎంత ఉంటుందని అంటే 48 యూనిట్స్ ఉంటుందని అర్థం చేసుకోవాలి. ఈ విధంగా మనకి ఇటువంటి దాన్ని రేఖాగణితానికి మిక్సింగ్ చేస్తూ కూడా మనకి మోడల్ అడిగే ఛాన్స్ అయితే ఉంటది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 30ది 240 యాపిళ్లను రవి, కిషోర్, సురేష్లకు 2:3:7 నిష్పత్తిలో పంచిన సురేష్ మరియు రవిలు పొందిన యాపిల్స్ మధ్య తేడా ఎంత అని అడిగాడు. అంటే సురేష్ది రవిది ఎంతెంత యాపిల్స్ వచ్చాయని అడగకుండా వారిద్దరి మధ్యలో తేడా అడిగాడు. మనకి టోటల్ గా 240 యాపిల్స్ ఉన్నాయి. ఆ ముగ్గురు ఏ రేషియోలో పంచుకున్నారంటే రవికేమో 2 parts వస్తాయి, కిషోర్ కేమో 3 parts వస్తాయి, సురేష్ కేమో 7 parts వస్తాయి. అంటే టోటల్ గా 7 3 10 10 2 12 అంటే 12 parts అనేది వారందరూ కలిపి సర్దుకుంటారు కదా. వారందరూ కలిపి ఎన్ని సర్దుకోవాలి? 240 యాపిల్స్ అనేవి పంచుకోవాలి. ఇప్పుడు మనకు అడిగింది ఏంటి? సురేష్ మరియు రవిలు పొందిన యాపిల్స్ మధ్య తేడా అంటున్నాడు. మరి ఇందులో
సురేష్ రవి. సురేష్ అంటే ఎవడో లాస్ట్ వాడు, మరి ఇందులో లాస్ట్ అది 7. నెక్స్ట్ ఇంకేమన్నాడు, రవి అన్నాడు. రవి అనేవాడు ఫస్ట్ లో ఉన్నాడు కాబట్టి ఫస్ట్ ది. వీరిద్దరి మధ్యలో తేడా అన్నాడు. అంటే సురేష్ ఏమో 7 పార్ట్స్ అయినప్పుడు, రవి ఏమో 2 పార్ట్స్ అయినప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో యాపిల్స్ లో తేడా అన్నాడు. అంటే మనం మామూలుగా అయితే సురేష్కి ఎన్ని యాపిల్స్ వచ్చాయి, రవికి ఎన్ని యాపిల్స్ వచ్చాయో తెలుసుకొని ఆ తర్వాత మైనస్ చేస్తాం తేడా అన్నాడు కాబట్టి. ఆ విధంగా డైరెక్ట్ గా మనం ఇక్కడ చేసే ఛాన్స్ కూడా ఉంది. 7 పార్ట్స్ అనేవి సురేష్ అయినప్పుడు, 2 పార్ట్స్ అనేవి రవి అయినప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో తేడా అన్నాడంటే 7 పార్ట్స్ నుంచి 2 పార్ట్స్ అనేవి మైనస్ చేయాలి. అప్పుడు ఎంత వస్తుంది, 5 పార్ట్స్ వస్తుంది. 5 పార్ట్స్ ఎంత అవుతుందో మనం తెలుసుకోవాలి. 12 అనేది 240 అయ్యింది. ఏ విధంగా అయింది, ఇంటూ 20 చేస్తే మనకు 240 అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా ఇంటూ 20 చేసాం అనుకోండి, 5 10s 100 యాపిల్స్. అంటే 100 యాపిల్స్ అనేది వారిద్దరి మధ్యలో డిఫరెన్స్ గా చెప్పుకోవాలి. మనకి ఇదే క్వశ్చన్ మధ్య తేడా ఆడకుండా రవి ఎన్ని యాపిల్స్ పొందుతాడని అడిగాడు అనుకోండి, 12 పార్ట్స్ 240 అయినప్పుడు రవి ఎన్ని పార్ట్లు, 2 పార్ట్లు కాబట్టి చూడాలి. 12 పార్ట్స్ 240 అయ్యింది అంటే ఏంటి, ఇంటూ 20 చేస్తా అంటే ఒక్కొక్క పార్ట్ 20 అని అర్థం. మరి రవి ఎన్ని పార్ట్లు, 2 పార్ట్స్ కాబట్టి 2 20s 40 అవుతాయి. అంటే రవికి 40 వస్తాయి. నెక్స్ట్ కిషోర్ అనేవాడు 3 పార్ట్స్, ఒక్కొక్క పార్ట్ 20 కాబట్టి కిషోర్ 3 పార్ట్స్ కాబట్టి 3 20s 60 అవుతాయి. ఎవరిది, కిషోర్ది. మరి లాస్ట్ ఎవడో సురేష్. సురేష్ ఎన్ని పార్ట్స్, 7 పార్ట్స్, ఒక్కొక్క పార్ట్ 20 కాబట్టి 7 పార్ట్స్ సురేష్ కాబట్టి 7 20s 140 అవుతుంది. ఎవరిది, సురేష్ ది. టోటల్ చేస్తే వీళ్ళు ముగ్గురివి 240 వస్తుంది. ఆ విధంగా మనకి ఏది అడిగితే అది మనం చేయాలి. ఇప్పుడు మనకి వాళ్ళిద్దరి మధ్యలో తేడా అడిగాడు. ఎవరెవరిది, సురేష్ ది, రవిది. మరి వాళ్ళిద్దరి మధ్యలో తేడా అంటే పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ తీయాలి. 140లో నుంచి 40 మైనస్ చేస్తే మళ్ళీ అదే కదా 100 వస్తుంది. లేదు నేను డైరెక్ట్ గా చేసేటప్పుడు ఈ విధంగా మనం చేసేవాళ్ళు. 7 పార్ట్స్ నుంచి 2 పార్ట్స్ మైనస్ చేస్తే 5 పార్ట్స్ ఉంటాయి. ఒక్కొక్క పార్ట్ 20 కాబట్టి 5 into 20 100 వస్తుంది. మనం ఈ విధంగా డైరెక్ట్ గా కూడా చేయొచ్చు. ఇది ఒక రకమైన మోడల్ గా చెప్పుకోవచ్చు. మనకి నిష్పత్తి అనుపాతంలో ఇంతవరకు కూడా 30 బిట్లు అనేవి 2 పార్ట్స్ లో చాలా రకాల మోడల్స్ తో కవర్ చేయడం అనేది జరిగింది. ఇది చాలా లాంగ్ టాపిక్ కాబట్టి అనుపాతానికి సంబంధించి ఇంకా మనం కంప్లీట్ చేయలేదు. నెక్స్ట్ పార్ట్ లో దీనికి సంబంధించి మరికొన్ని బిట్లతో ఈ నిష్పత్తి అనుపాతం అనే పూర్తి టాపిక్ ని కంప్లీట్ చేద్దాం. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వారికి షేర్ చేయండి. శివ సార్ మ్యాథ్స్ క్లాస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.